గుంటూరు జిల్లాలో ఘనంగా ఈస్టర్ వేడుకలు జరిగాయి. క్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తి శ్రద్ధలతో యేసుని కీర్తించారు. క్రీస్తు బోధనలను గుర్తు చేసుకుంటూ దైవారాధనలో గడిపారు. గుంటూరు జిల్లాలో ఈస్టర్ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు క్రైస్తవులు. గత ఫ్రైడే నాడు గుడ్ ఫ్రైడేను జరుపుకున్న క్రైస్తవులు యేసు ప్రభువును సిలువ వేసిన రోజుగా గుర్తు చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని అన్ని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పేరేచర్లలో పునీత ఆగ్నేసమ్మ చర్చిలో ఫాదర్ బాలా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రపంచానికి ప్రేమ శాంతిని ఉద్బోధించిన ప్రభువుకు సిలువ వేయడాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్నారు. 3 రోజుల తర్వాత తిరిగొచ్చిన క్రీస్తును స్మరించుకుంటూ ఈస్టర్ వేడుకల్ని జరుపుకున్నారు క్రైస్తవులు. ప్రభువు బోధనలు నేటి తరానికి ఎంతో అవసరమన్నారు చర్చ్ ఫాదర్ బాలా. ప్రజల పాపాలని తొలగించేందుకు ప్రభువు సిలువకు సిద్ధమయ్యారని గుర్తు చేశారాయన. ప్రజలంతా శాంతి సహనంతో కలిసిమెలిసి జీవించాలని క్రీస్తు సూచించారని చెప్పుకొచ్చారు ఫాదర్ బాలా. యేసు ప్రభు శిలువ మీద మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి జీవముతో లేచాడు. 3వ దినమున తెల్లవారుజామున యేసు ప్రభువు పునరుత్థానమయ్యారు. ఆ పునరుత్థాన ప్రభు యొక్క మహిమను పొందుటకు, ఆ ప్రభు యొక్క దీవెనలు అందుకొనుటకు ప్రతి ఒక్కరు కూడా చర్చిలలో ప్రార్థనలు, దివ్య పూజాబలి కార్యక్రమములు అందరూ కూడా సమర్పించి దేవుని ఆశీర్వాదములు పొందుతూ ఉన్నారు. ప్రభువు చివరి క్షణంలో పలికిన 7 మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తాయని తెలిపారు చర్చ్ ఫాదర్. క్రీస్తు తెలిపిన మాటల ప్రకారం కక్షలు కార్పణ్యాలకు దూరంగా మెలగాలని చర్చ్ ఫాదర్ కోరారు.